తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు చదువుకుందాం. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. ఎన్నెన్ని చేస్తున్నారు చూడండి దేవుడు మనకి. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు ఆయనే. మనం బ్రతికుండాలని మనము కోరుకుంటూ దేవుణ్ణి స్తుతించాలి. సజీవులుగాను మృతులను గాను చేయవాడు ఆయనే. కాబట్టి మన జీవము మన మరణము ఆయన చేతుల్లో ఉంది. కాబట్టి మనం ఆయన్ని వేడుకోవాలి, మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవా, నన్ను సజీవునిగా ఉంచు, నీకు స్తుతి చెల్లించడానికి, నిన్ను ఘనపరచడానికి నాకు అవకాశం కలుగు చేయి, ఆయుష్ కలుగు చేయి ప్రభువా అని మనము వేడుకోవాలి. అలాగే పాతాళంనకును పంపించువాడును అందులో నుండి రప్పించువాడును ఆయనే అంటున్నాడు. మనము దేవుని కలిగి జీవించామంటే మనము చనిపోయినను తిరిగి మనల్ని మరలా ఆయన కొరకు పిలుస్తాడు. అలాగే ప్రతి వారిని పిలుస్తాడు. నీతి పునరుద్ధారణకు, జీవ పునరుద్ధారణకు, మరణ పునరుద్ధారణకు పిలుస్తాడు అందరినీ. అట్టి అధికారం ఆయనకుంది. కాబట్టి మనము నీతిమంతులముగా ఆయన ఎదుట నిలబడాలని మనం ప్రార్థన చేయాలి. పాతాళ లోకానికి పోకుండా, నరకానికి పోకుండా మనము దేవునితో సదాకాలం జీవించాలని ఆయనతో ప్రార్థన చేయాలి. ఇంకా యెహోవా దారిద్ర్యము నుండి ఐశ్వర్యమును కలుగు చేయవాడు ఆయనే అంటున్నాడు. దారిద్ర్యము కలుగు చేసేది ఆయనే, ఐశ్వర్యము కూడా కలుగు చేసేది ఆయనే. ఎవరు దరిద్రత కోరుకుంటారు? ఎవరు కోరుకోరు కదా. అందుకనే మనము దేవా, మాకు ఐశ్వర్యము కలుగు చేయి ప్రభువా అని వేడుకోవాలి. సొలొమోను మహారాజు అదే ప్రార్థన చేశాడు కదా. నాకు ఐశ్వర్యం ఉండి ఎక్కువ ఐశ్వర్యం ఉంటే నేను నిన్ను తిరస్కరిస్తానేమో, లేమి కలిగి ఉండి నేను దూషిస్తానేమో, ఏదైనా ఆహారం ఆ దినం నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేశాడు. మనము కూడా ఐశ్వర్యం కలుగు చేయవాడును దరిద్రత కలుగు చేయవాడును ఆయనే అని గుర్తెరిగి, ప్రభువా, నన్ను ఐశ్వర్యవంతునిగా చేయి ప్రభువా, ఏ దినాహారం ఆ దినం సమృద్ధిగా తీసుకునే కృప దయచేయి ప్రభువా, నాకు వస్త్రాహారములు సమృద్ధిగా ఉండేటట్టు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఇంకేం చేయబోతున్నాడు ఆయన? కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. ఆయన కోపం వస్తే కృంగ చేస్తారు. ఎందుకంటే ఇజ్రాయేలీయుల్ని ఎంత పనిష్మెంట్ ఇచ్చాడో చూస్తున్నాం కదా మనం పరిశుద్ధ గ్రంథంలో. కృంగ చేసేవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. మనము కూడా ఏదైనా అపరాధం చేస్తే ఆయనకి దూరముగా వెళ్ళిపోతూ ఉంటే మనల్ని కూడా కృంగ చేస్తాడు ఏదో ఒక రూపంలో. లేకపోతే మనము దేవునికి ఇంకా మహిమార్థమే జీవించాలని కూడా మనము అప్పుడప్పుడు పరీక్షకి అప్పచెప్తూ ఉంటాడు, కృంగదీస్తూ ఉంటాడు. కానీ ఆ కృంగదలలోనే ఉంచాడు దేవుడు మనల్ని, లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. ఇంకను ఆయన తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా కాపాడే దేవుడు ఆయనే అని తెలియజేస్తున్నాడు. ఆయనే తన భక్తుల పాదములను తొట్టిల్లకుండా కాపాడువాడు అని కూడా వాక్యం తెలియజేస్తుంది. ఇందుని బట్టి మనం దేవుని ఆలయాల్లో చేరి దేవుణ్ణి స్తుతించాలి, వేడుకోవాలి. ఇందుని బట్టి ఎందుకని? జనులను జీవింపచేయవాడును మృతిని పొందించేవాడును ఆయనే కనుక, దేవా, నన్ను జీవింపచేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. పాతాళంనకు పోనిచ్చేవాడును అందులోని రప్పించేవాడును ఆయనే కనుక, దేవా, నన్ను సదాకాలం నీలో జీవింప చేసుకో ప్రభువా, నీతో ఉండే భాగ్యం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఇంకా ఆయనే దరిద్రాన్ని ఐశ్వర్యాన్ని కలుగు చేసే దేవుడు కనుక, ప్రభువా, నాకు దరిద్రం వద్దు ప్రభువా, నాకు సమృద్ధిని కలుగు చేయ ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. మందిరాల్లో చేరినప్పుడు ఆయన్ని వేడుకోవాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ప్రార్థించాలి. ఇవన్నీ విషయాలను వేడుకున్నప్పుడు దేవుడు మనకు తప్పకుండా ఆయన కృపను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఆయన కృపను మనకి ఎల్లవేళలా అనుగ్రహిస్తాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డలముగా మనము జీవించినప్పుడు, మనము ఆయనకి స్తుతి యాగం చేస్తూ విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేసినప్పుడు దేవుడు వీటన్నిటిలో మనకి జయాన్ని ఇస్తాడు, అభివృద్ధిని ఇస్తాడు, ఆశీర్వాదాలను ఇస్తాడు, జీవించే కృపనిస్తాడు.
కాబట్టి మందిరాల్లో చేరి చాలామంది ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. వాకింగ్ చెప్పేటప్పుడు ఏ పాటలు చూసుకోవడమో, లేకపోతే ప్రక్క వాళ్ళతో మాట్లాడడమో, పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టకుండా నోరు తెరవకుండా అలా కూర్చోవడమో, దేవుని సన్నిధిలో ఉన్నామని మర్చిపోతూ ఉంటారు కొంతమంది. అలా చేస్తే దేవుడు మనకి ఈ ఆశీర్వాదాలు ఇవ్వడు. కనుక ఆలయంలో చేరినప్పుడు దేవుని మనం స్తుతించాలి, మనం విజ్ఞాపన చేయాలి, మన అవసరతలను తెలియచేయాలి. దేవుడు తప్పకుండా మన మొర ఆలకిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. వినిన బిడ్డలందరూ ప్రభువా, మీ మందిరాల్లో చేరి మిమ్మల్ని ఈ విధముగా వేడుకుంటూ, మీరు ఇవన్నీ దయచేయగల దేవుడవని వేడుకుంటూ, సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో నింపబడి గృహాలకు వెళ్ళేలాగా బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. బిడ్డలను మీరు దీవించండి, సమృద్ధితో నింపండి. మీరు దారిద్ర్యం నుండి విడిపించండి ప్రభువా. ఐశ్వర్యం అనుగ్రహించండి ప్రభువా. నైనా సదాకాలం మీతో జీవించే కృప దయచేయండి ప్రభువా. ప్రార్థన కోరిన బిడ్డలను మీరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.